ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే మిత్రులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం, అంతేకాకుండా మన జాతీయ రాకుండా ఈ భారతదేశానికి, ఎందుకంటే ఎప్పుడు కూడా చరిత్రకారులు ఎంతసేపు ఉన్న దళిత జనోద్ధారకులను కూడా అంటున్నారు, కానీ భారతదేశ ప్రజాస్వామ్య ఉద్ధారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీరు బాగా గమనించాలా, ఈ దేశం ఈరోజు ఈ విధంగా నడవగలుగుతుందంటే, పరిపాలన నడవగలుగుతుందంటే రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం ద్వారా అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే మరి ఇప్పటికి కూడా అందరూ కులాల వారి రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. అయినా భారత రాజ్యాంగం ఉంది కాబట్టే, ఆ రాజ్యాంగం ఆయన రాసినాడు కాబట్టే మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో మనమందరం కూడా సమాజంలో ఇప్పుడే మిత్రులు చెప్పినట్లుగా ఊరి బయట కాకుండా ఊరిలో సగౌరవంగా మనం బ్రతకగలుగుతా ఉన్నాం. అయినా మనం ఒకసారి ఆలోచించాలి, దీంతోనే తృప్తిపడకూడదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్నాడు. మీరు గమనించాలో ఎప్పుడే కానీ మనం ఎప్పుడైతే యునైటెడ్గా ఉంటామో, ఐకమత్యంగా ఉంటామో, అప్పుడు వెంటనే అగ్రకుల భూస్వామ్య బ్రాహ్మణాధిపత్య వర్గాలు ఏ విధంగానైనా సరే మనం విడదీయాలి. మనల్ని విడదీసి, ఎందుకంటే మనం కలిసి ఉంటే వాళ్ళకి తెలుసు. నేను గుర్తు చేస్తూ ఉన్నా, చుండూరులో జరిగినటువంటి దారుణ మారణ కాండకు ఎంతమంది ఏ విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కులం, ఉపకులం, మతం అనేటువంటి భేదం లేకుండా వాడు మాలైనా, మాదిగైనా, క్రైస్తవుడైనా, హిందూ అయినా, బౌద్ధుడైనా అందరం ముక్త కంఠముతో మనం నిరసించాం. ఆ విధంగా జరిగినటువంటిది. కానీ ఆ తర్వాత కారం చేడులో జరిగినటువంటి దారుణ మారణకాండకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి ఉద్యమాలు ఈ అగ్రకుల భూస్వాములలో ప్రకంపనలు సృష్టించినటువంటి వాస్తవాన్ని నేను మీకు అందరికీ కూడా తెస్తా ఉన్నా, వారికి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో దళిత ఉద్యమాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా ఇదే ధర్మపేటలో అనేక సార్లు మేము 30-40 సంవత్సరాల కిందట అనేక సమావేశాలు పెట్టి అందరినీ చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేశాం, అంబేద్కర్ యువజన సంఘాలు పెట్టి. మరి ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటి, మనలను విభజిస్తూ ఉన్నారు. ఎందుకంటే 25% ఉన్నటువంటి మనం ఈరోజు కలిసి ఉంటే, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కలిసి ఉంటే ఈ దేశంలో మనకు బ్రతుకు లేదని. అందుకే మతం అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం ముందేస్తున్నారు. మతం ముసుగులో మనల్ని అనగదొక్కుతున్నారు. మతోన్మాదములో మనము చెబుతా ఉన్నా. నేను ఈరోజు అందరిని అడుగుతా ఉన్నా, నీవు నిజంగా హిందువులంతా బంధువులైతే మరి కులాలు ఎందుకు రా అని అడుగుతా ఉన్నా. హిందువులైతే బంధువులైతే ఎందుకు కులాలు ఎందుకు పెట్టారు మీరు కులాలు? మరి ఈరోజు కూడా తిరిగి మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నా, మేమందరం కూడా మీతో కలిసి ఉంటాం. మరి ఈ యొక్క అందరం కూడా ఈ కులాలు తీసేసి బ్రాహ్మణుని పిల్లలు మావాడిని తీసుకోకపోతే మావాడిని చంపేస్తున్నారు. మా పిల్ల అవతలికి పోతే వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళు ఏమనడం లేదు. మరి ఈ విధంగా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. చూసినారా, మీరు పేపర్లు చదువుతున్నారా? పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడైతే ఈ విధంగా నిజంగా మనమంతా బంధువులమైతే, నిజంగా వసుదైక కుటుంబం అయితే ఎందుకు మమ్మల్ని మీరు దూరంగా పెడుతూ ఉన్నారు, ఇంకా అనుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు గమనించాలా, చిన్నజీవర్ స్వామి గారు ఏం చెప్పాడు, ఏ కులం పని ఆ కులం చేయాలంటాడు. ఏ కులం పని ఆ కులం చేయాలంటాడు. మంగళోడు కటింగ్ చేయాల్సిందే, సాకలోడు బట్టలు ఉతకాల్సిందే, మాలోడు గుంతలు తోగాల్సిందే, మాదిగోడు చెప్పులు కుట్టాల్సిందే. మేము మాత్రం బ్రాహ్మణులం, మేము చదువుకునేదానికి, మేము చెప్పిన దానికి పాలించేదానికి క్షత్రియులు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకునేదానికి మరి అదేవిధంగా వైశ్యులు ఉన్నారు, లేదా బనియాస్ ఉన్నారని స్పష్టంగా చెప్తే వానికి పద్మశ్రీ బిరుదు ఇస్తారు. అటువంటి దేశంలో ఉన్నాము. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు ఈ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు కొంతమంది ముఖ్యమంత్రులు, అస్సాం ముఖ్యమంత్రి లాంటి వాడు ఈ యొక్క కుల వ్యవస్థ ఉండాలన్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, అసలు ఈ కుల వ్యవస్థ అనేది ఒక నాగలి లాంటిది. ఈ నాగలి అంటే మనం నాలుగు ఉంటాయి కదా, నాగలికి మనం పొలాలు దున్నుతాం. మేము పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఐడియా ఉంది. కాబట్టి ఈ సాళ్ళు దున్నితే ఏ సాలు ఆ సాలు కలవవు. కాబట్టి మీరు కూడా కులాలు అట్లే విడిగా ఉండాలా, మేము చెప్పింది చేయాలా అనేటువంటి బహిరంగ ప్రకటనలు చేస్తే రాజ్యాంగం విరుద్ధం కాదా? రాజ్యాంగం చెప్పడం లేదా? రాజ్యాంగం దీనికి నచ్చినటువంటి మతాన్ని ఆచరించే హక్కు నీకుంది. అయినా ఈరోజు దళితులను అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, ఉత్త జేబీఎం నినాదం సరిపోదు. నిజంగా నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించు. ముఖ్యంగా నేను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెప్తా ఉన్నా, ముఖ్యంగా మనందరినీ రెచ్చగొట్టి మైనారిటీల మీదకి, ముస్లింల మీదకి రెచ్చగొడతారు.
కానీ ఒక్కటి గమనించండి, ఇక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఎక్కడైనా కానీ ఈ మత ఘర్షణలు జరిగిన చోట ఒక్క బ్రాహ్మణుడు కానీ, ఒక్క వైశ్యుడు కానీ, ఒక్క క్షత్రియుడు కానీ, లేకపోతే మన రాష్ట్రానికి వస్తే ఒక రెడ్డి కానీ, ఒక కమ్మ కానీ కన్నులు తిన్నాడా, జెండా పట్టుకున్నాడా, ఊరేగింపులు చేస్తున్నాడా? ఏదైనా గలాటలు జరిగితే ఎవడు చచ్చిపోతున్నాడు? మనవాడు చచ్చిపోతున్నాడు. వాళ్ళేమో ఇంట్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలేమో ఫారిన్లో చదువుతూ ఉన్నారు. మనం మాత్రం నువ్వు తెలుగే చదవాలంటాడు. ఎందుకంటే మాదిగోడు ఇంగ్లీష్ చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాదిరి ఎట్లా అవుతాడో, ఇంకొక బాబు జగజీవన్ రామ్ అవుతాడేమో. ఇట్లా మన పైన పుట్టలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి. కేవలం జై భీమ్ నినాదానికే పరిమితం కాకుండా మనలో మీరు ఎన్నైనా గమనించండి. బ్రాహ్మణులు ఉన్నారు, లోపల ఎంతైనా కొట్లాడుకుంటారు, బయటకు మాత్రం ఉన్నట్టుగా ఉంటారు. అంతెందుకు రెడ్లు ఉన్నారు, లోపల ఎంతైనా కొట్లాడుకుంటారు. ఒకే కుటుంబంలో ఒకటి తెలుగుదేశంలో ఉంటాడు, ఒకడు కాంగ్రెస్లో ఉంటాడు, ఒకడు బీజేపీలో ఉంటాడు, ఇంకొకడు పార్టీలో ఉంటాడు. కానీ ఇంట్లో మాత్రం అందరు కలిసి తింటుంటారు. ఈడ మాదిగలు ఒకరిని చూసుకునేదానికి ఈరోజు మనం సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం. ఇంతకుముందు ఏదైనా జరిగితే ఎవడు వాడని అడిగే వాళ్ళం కాదు, మనం ఎస్ అంటే పరిగెత్తే వాళ్ళం. ఈరోజు వాళ్ళోడా, వాది కూడా, లేకపోతే వీడి క్రిస్టియనా, లేకపోతే వీడి హిందా, ఈ విధంగా అడుగుతున్నాం. ఆ విధమైనటువంటి భావనలు తీసుకొచ్చి మనం ఐక్యం కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల మీరు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సరే, మన సమస్యలు ఏమైనా ఉండని, ఆ సమస్యలు మనం పరిష్కరించుకోవాలా. మూడో వ్యక్తి మనం బలి కాకూడదని మీరందరూ నాయకులు గమనించాలా, కార్యకర్తలు గమనించాలా. ఎంఆర్పిఎస్ లీడర్లు కానీ, నాయకులు లీడర్లు కానీ, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మతాల నాయకులు కానీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఎందుకు పోయినా మనం ఆ మతంలోకి? మనకు ఎవడు చదువు చెప్పినాడు, ఎవడు మనకు బళ్ళు కట్టినాడు, ఎవడు ఆసుపత్రులు చూపించినాడు? కాబట్టి మీరు మమ్మల్ని బయటకు పంపించి ఈరోజు మీరే రాజ్యం వేలుకుంటా మళ్ళీ మీరు మమ్మల్ని మతం పేరు మీద రెచ్చగొడతారు అన్నటువంటి ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను మనవి చేస్తూ, కాబట్టి ఒక జయంతి ఉత్సవంతోనే కాకుండా మన బాధ్యతను కూడా గుర్తెరిగి మన సంఘం పట్ల, సమాజం పట్ల మన కులాల పట్ల పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.